నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఈరోజు ఉన్నటువంటి వార్తలు అనుకున్నటువంటి వాస్తవాలు విశ్లేషించుకున్నాం. దయచేసి పొలిటికల్ వ్యాస్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు, భారత్ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకున్నది. అన్ని పార్టీల నాయకులు వెళ్తున్నారు. అయితే కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక విజ్ఞప్తి చేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలారా, భారత్లో కలవండి, మిమ్మల్ని మేము సొంత బిడ్డల్లా చూసుకుంటాము అనేటువంటి మాట. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి దగ్గర పీఓకేలో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులపైన తిరుగుబాటు చాలా రోజులుగా జరుగుతున్నది. 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత కాశ్మీర్లో పూర్తి స్థాయిగా స్వేచ్ఛా స్వాతంత్రాలు వచ్చి ఇక్కడ ప్రజల యొక్క అభివృద్ధి చూసిన తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత చెరలో ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆలోచన మొదలైంది. మనం ఇటు పాకిస్తాన్కు కాకుండా పోతున్నాం, ఇటు భారతదేశాన్ని కాకుండా పోతున్నాం, కొన్ని ప్రత్యేక దేశంగా లేము, ఎటు కాకుండా ఉండాల్సినటువంటి అవసరం మనకేముంది అనేటువంటి ఆలోచన ఇప్పుడు ఉంది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి ఉద్యమాలలో లేదంటే అక్కడ పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే చెప్పేసింది అది పీఓకే అనేటువంటిది పాకిస్తాన్లో భాగం కాదనేటువంటి ఒక మాట చెప్పేసింది. దీంతో అక్కడి ప్రజలకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది. ఇక్కడ ఉన్నటువంటి కరెంటును వాడుకుంటారు, ఇక్కడ ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ ఏవైనా కలప, మిగిలినటువంటి నీళ్లను వాడుకొని పాకిస్తాన్ ఇప్పుడు మాత్రం మాకు సంబంధం లేదనేటువంటి మాట ఎట్లా చెప్తుందనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. ఇంకో ఇదే అదునుగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల తర్వాత వచ్చేటువంటి అంటే ప్రజాస్వామ్యం జమ్మూ కాశ్మీర్లో గిరిజనులకు, ఎస్సీలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యేలు అవుతున్నారు, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు స్థానిక ప్రజాప్రతినిధులు అవుతున్నారు. 100 కోట్ల రూపాయల నిధులు అక్కడ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళ అభివృద్ధికి పెట్టుబడిగా వెళ్తున్నాయి. ఒకప్పుడు అక్కడ తూటాలు పేలేటువంటి జమ్మూ కాశ్మీర్లో ఇవాళ చేతులు ప్రజల్లో ల్యాప్టాప్లు ఉన్నాయి అనేటువంటి ఒక అభివృద్ధి దిశగా వెళ్తుంటే పక్కనటువంటి ప్రజలు సహజంగా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు అదే దాన్ని అదునుగా వాడుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు వెంటనే దీనిపైన ఆలోచన చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పటికీ చాలా రోజులుగా ఆడ ఘర్షణ వాతావరణం నెలకొన్నది. పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులపైన దాడులు జరిగినాయి. ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు అట్లాంటి వాళ్ళు కూడా భయపడి పారిపోయినటువంటి సందర్భాలను చూసినాం, హత్యలు జరిగినటువంటి సందర్భాలు కూడా చూసినాం. సో అతి త్వరలోనే భారతదేశం పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్ను పూర్తి స్థాయిగా భారత్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉందా? భారతదేశం భూభాగంలో తల భాగంలో ఉండేటువంటి కాశ్మీర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయంలో, ఎందుకంటే ఈ కాశ్మీర్లో కావాలని పాకిస్తాన్ ప్రేరేపిత భారతదేశంలో ఉండేటువంటి విదేశీ మూకలతోటి చేతులు కలిపినటువంటి కొన్ని సంత వాళ్ళంతా కలిసి చేసినటువంటి కుట్రలో భాగంగా సుందరమైనటువంటి కాశ్మీరం అనవసరంగా ఉగ్రవాదుల చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది మెల్లిగా బయటకు వచ్చేసింది, ఎన్నికల దిశలోకి వెళ్తుంది. కాశ్మీర్ తిరిగి మళ్ళా సుందరమైనటువంటి ప్రదేశంగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. ఉగ్రవాదం పూర్తిగా తగ్గిపోయిందని చెప్పకపోయినా దాదాపుగా 80-90% ఉగ్రవాదులు బయటికి రావాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజలకు ఇప్పుడు ఇదొక ఆలోచన. వెంటనే పీఓకేని ఈ 1-2 ఏళ్లలోనే భారతదేశం తిరిగి స్వాధీనం చేసుకునేటువంటి అవకాశం కనబడుతున్నదా? ఈ ప్రకటనలు చూస్తుంటే, ఎందుకంటే గతంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత యురీకి సంబంధించినటువంటి విషయం చూసిన తర్వాత ప్లస్ పాకిస్తాన్లో ఉండేటువంటి పరిస్థితులు, పాకిస్తాన్లో తిరుగుబాట్లు వచ్చినాయి. ఇటు పంజాబ్ ప్రావిన్స్లో కానీ, అటు సింధు ప్రావిన్స్లో కానీ, అటు బలూచిస్తాన్లో ఇప్పటికే రెబల్స్ పూర్తి స్థాయిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ పైన దాడులు చేస్తున్నారు. ఏకంగా బలూచిస్తాన్కి సంబంధించి అంటే బలూచిస్తాన్లో కూడా లేదు. అదంతా కాకుండా మొత్తం పాకిస్తాన్లో ఆర్థిక పరిస్థితి దివాలా తీసే విధంగా ఉన్నది. ఏకంగా భారత్తో కొట్లాట వల్ల వాళ్ళు గోధుమలు కూడా 40-50 రూపాయలకు కొనాల్సినటువంటి గోధుమలు ఇవాళ 200-300 రూపాయలకు కిలో గోధుమలు కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. రొట్టెల కోసం, గోధుమల కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి. మొన్ననే చూసినాం కదా మనం కాశ్మీర్లో పాకిస్తాన్లో ఒక డ్రీమ్ మాల్ అని ఒక కరాచీలో
డ్రీమ్ మాల్ అని ఒక మాల్ కట్టిరు. ఆ మాల్ సంబంధించినటువంటి వాళ్ళు మొదటి రోజు ఓపెనింగ్ కదా అని చెప్పేసి 50% డిస్కౌంట్ తోటి మేము వేస్తే, అంటే సహజంగా మనకు కూడా మన దేశంలో కూడా ఈ డిస్కౌంట్కు సంబంధించినటువంటి సేల్స్ జరుగుతుంటాయి కదా, ఆ సేల్స్లో డిస్కౌంట్ సేల్స్ చేస్తే అంటే జనాల్లోకి వెళ్ళిపోతుంది, పలానా చోట ఒక షాప్ ఉందనేటువంటి పేరు తెలుస్తుంది. కాబట్టి ప్రచారం కోసం, ప్రజల్లో ప్రచారం కోసం చేస్తారు. అట్లా కరాచీలో డ్రీమ్ మాల్ అని ఒకటి పెడితే ఆ డ్రీమ్ మాల్కు సంబంధించి 50% మేము రాయితీ ఇస్తున్నాము మొదటి రోజు కొనుగోళ్లలో అనేటువంటి ఒక మాట చెప్తే కరెక్ట్గా గంట సేపట్లో లూటీ అయిపోయింది. కరాచీలో పెట్టినటువంటి మాల్ లూటీ అయిపోయింది. ఎగబడినటువంటి జనాలు ఆ మాల్లోకి కేవలం ఈ 50% డిస్కౌంట్ పేరు మీద పెట్టినటువంటి ఒక్క ప్రకటనతోటి 1,00,000 మందికి పైగా ఒకేసారి మాల్లోకి వెళ్ళిపోయి అందిన కాడికి దోచుకొని పోయారు. ఎవరు దోచుకున్నారు ఏంటి అనేటువంటి విషయాలు కూడా తెలియకుండా, అంటే పాకిస్తాన్లో ఇప్పటికే పెట్టుబడులు లేవు, సౌదీ అరేబియా కూడా మేము ఇన్ని కోట్ల పెట్టుబడి అన్ని కోట్ల పెట్టుబడి అనేటువంటిది, సౌదీ అరేబియా గల్ఫ్ దేశాలు కూడా భారతదేశంలోనే పెట్టుబడులు పెడుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రపంచ దేశంలో పాకిస్తాన్ ఒంటరైపోయింది, ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఆఖరికి తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ తోటి కూడా వాళ్ళకు కొట్లాట ఉన్నది, చైనా కూడా చేయి చేసింది. పాకిస్తాన్ ఒంటరైపోయినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఇదే అదునుగా తీసుకొని కాశ్మీర్ని, ఏదైతే పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని తిరిగి భారతదేశంలోకి స్వాధీనం చేసుకునేటువంటి దిశగా ఏమైనా ప్రయత్నం చేస్తుందంటే నిన్న రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి ప్రకటన చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఇది గొప్ప, అంటే భారతదేశం ఒకప్పుడు కాశ్మీర్ సమస్య వస్తే అమెరికాతోటో లేకపోతే యునైటెడ్ నేషన్స్ తోటో ఇంకెవరితోటో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. కానీ వాళ్ళ ప్రపంచ దేశాలే భారతదేశం యొక్క అవసరాన్ని, భారతదేశం యొక్క మీడియేషన్ని, రష్యా లాంటి దేశం భారతదేశాన్ని మధ్యవర్తిత్వం అడుగుతుంది. సో అట్లాంటి సందర్భంలో భారతదేశం అది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంశంలో ఏ దేశాలు కూడా, ఆఖరికి సౌదీ లాంటి, కేవలం ఒక టర్కీ లాంటి దేశాలు కూడా పై మాటకు ఒక మాట మాట్లాడుతుండొచ్చు కానీ వ్యతిరేకంగా మాట్లాడకపోవచ్చు. ఈ అదనైనటువంటి ఇట్లాంటి సందర్భాలు చూసుకొని కేంద్ర ప్రభుత్వం తిరిగి కాశ్మీర్ ఆ ముక్క ఏదైతే ఉందో పాకిస్తాన్ చెరలో ఉన్నటువంటి ముక్కను పూర్తి స్థాయిగా తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. స్వాధీనం చేసుకునేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా లేవు. రాజకీయంగా కూడా అనిశ్చితి ఉన్నది. ఇప్పటికే 75 సంవత్సరాల్లో అసలు వాళ్ళ రాజకీయం బంగ్లాదేశ్ కంటే ముందు పాకిస్తాన్ మొత్తం ఘోరంగా అయిపోయింది. అలా దేశంలో ఏ రోజు కూడా రాజకీయ నాయకులు ఏం చేయలేరు, మిలిటరీ చేతిలో ఉంటుంది. మిలిటరీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పూర్తి స్థాయిగా అవినీతిలో కూరుకుపోయి లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు తినేస్తున్నారు. సో ఆర్మీ వాళ్ళు కూడా కేవలం డబ్బులు తినడానికే ఆర్మీలోకి వెళ్తున్నారు. పాకిస్తాన్ అనేటువంటి దేశం పూర్తి స్థాయిగా విచ్ఛిన్నం స్థాయికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది రాజ్నాథ్ సింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు బాగా ఉన్నాయి. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు మారిపోయినాయి. యువతలు పిస్టళ్లు, రివాల్వర్లు వదిలేసి ల్యాప్టాప్లు పట్టుకుంటున్నారు. ఇక్కడ అభివృద్ధిని చూసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు సైతం భారత్తో కలిసిపోతే బాగుంటుందని ఖచ్చితంగా అనుకుంటున్నారు. నాది గ్యారంటీ అని వ్యాఖ్యానించారు. ప్రజలు భారత్లో విలీనానికి పిలుపునిచ్చారు. పీఓకే ప్రజలు నేను చెప్పేది ఒకటే, పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయుల్లా భావిస్తుంది. పాకిస్తాన్ ప్రభుత్వం స్వయంగా ఈ విషయం ఒప్పుకుంది కూడా. ఇటీవల పాక్ అదనపు సొలిసిటర్ జనరల్ ఒక విషయంలో సమర్పించిన అఫిడవిట్లో పీఓకే అనేది ఎప్పటికీ పాక్ విదేశీ భూభాగమే అని స్పష్టంగా పేర్కొన్నారు. మిమ్మల్ని భారత్ తన సొంత మనుషుల్లా చూసుకుంటుంది, అందుకే రండి మాతో కలవండి అంటున్నారు. ఈ పక్కనే ఉంటాయి, వాళ్ళకేమో ఎన్నికలు జరిగాయి, ఈ పక్కనేమో ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంటే వాళ్ళకు ఉంటుంది ఆటోమేటిక్గా. సహజంగా జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి అసెంబ్లీ సీట్లలో ప్రతిసారి ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఎన్నికలు జరగవు, మిగిలిన చోట్ల ఎన్నికలు జరుగుతాయి. ఈ 370 ఆర్టికల్ తర్వాత పూర్తి స్థాయిగా స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి అంశంలో మరి ఏం చేస్తారు ఎట్లా అనేటువంటిది ఒక్కసారి చూడాలి.